కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఎవరిని కదిలించిన హామీల మోసంపై బగ్గుమంటున్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ గలమెత్తుతోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రేపు రైతు దీక్ష చేపట్టనున్నారు. మాడుగుల రోడ్డులోని జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించే రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరిశీలించారు. ఉదయం 11 గంటల కల్లా కేటీఆర్ ఆమన్గల్ చేరుకుంటారు. రైతు దీక్షకు హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల వరకే సమయం ఇచ్చింది. ఆమన్గల్ పోస్ట్ ఆఫీస్ నుంచి దీక్షాస్థలి వరకు కేటీఆర్ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు 20,000 మందితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దొంగ మాటలు, లంగ మాటలు, మాయ మాటలు, మోస మాటలు చెప్పి మన తోటి ఓట్లు వేయించుకొని గడ్డెనెక్కి సింహాసనం ఎక్కి ఈ రోజు రైతులకు, రైతు కూలీలకు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఏ విధంగా కూర్చుతో పెట్టిందో, ఏ విధంగా ప్రజలు మోసం చేసి వంచిందో, రైతుల కడుపు ఏ విధంగా కొట్టిందో రేపు కేటీ రామారావు గారు మన దగ్గరికి వస్తా ఉన్నాడు. మనమందరం కూడా మహిళలు, మా యువకులు, మా రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, నటకులు కావచ్చు, నాయకులు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఉప్పరి వారు కావచ్చు, సగర్లు కావచ్చు, కోమట్లు కావచ్చు, ఎడ్లు కావచ్చు, కాపులు కావచ్చు, సపంట కులాలు, బీసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అదేవిధంగా దళితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రేపు బ్రహ్మాండంగా కథలు వచ్చి దీక్షా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు ఆమన్గల్ మండల కేంద్రంలో జరగబోతున్నటువంటి రైతు దీక్షా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోర్టు ఆదేశాలకు లోబడి మన నిరసనను, మన హక్కును, మన అవకాశాలను ఏదైతే మనం కోల్పోతా ఉన్నామో సాధించుకోవడం కోసం రైతు దీక్ష ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం పెద్దలు జైపాల్ యాదవ్ గారి సలహాలు సూచనలతోన మన ఉప్పల వెంకటేష్ గారు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతైతే క్రేజ్ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నదో అదే స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా ఈరోజు ప్రజలలో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మా అందరి పైన విశ్వాసం కనిపిస్తూ ఉంది. రేపు జరిగేటువంటి దీక్ష మొన్న చూసిన మనం కోస్గి కోడంగల్ నియోజకవర్గం, స్వయానా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వేలాది మంది తరలి రావడం జరిగింది, తమ నిరసనను తెలియజేయడం జరిగింది. అక్కడనేమో ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతించారు. కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి అనుమతి ఇవ్వకుంటే అదో పెద్ద వార్త అవుతుందనే భయంతోన అనుమతి ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ ఏమైంది, కోర్టుకు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఎందుకు? నిరసన కార్యక్రమం చేయడం అనేది ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కులను కాల రాస్తూ మేము నిర్వహించుకున్నటువంటి నిరసన కార్యక్రమం, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలకు కూడా కోర్టుకు వెళ్ళి అనుమతులు పొందేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే రేపు వీరి ఆగడాలకు అంతు లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది.